మందిని చంపేసినంత మాత్రాన 10 మందిని ఎన్కౌంటర్ ఫాల్స్ ఎన్కౌంటర్ చేసేసినంత మాత్రాన ఆ సమస్య తీరట్లేదంటే దాని వెనకే దాన్ని ఇంకా మూలానికి వెళ్ళి విశ్లేషించాల్సిన అవసరం ఉంది కదా. అంటే నక్సలైట్లని రాజశేఖర రెడ్డి నమ్మించి కాల్చి చంపారని చెప్పి మనం మీరు ఒక ఉపన్యాసంలో అనడం జరిగింది. ఎందుకు మీకు ఆ ఫీలింగ్ కలిగింది? ప్రభుత్వం వాళ్ళని ఎందుకు మోసం చేసింది అనుకుంటున్నారు? ఇప్పుడు ఏదైనా సరే ఒకళ్ళని మనం మాట్లాడటానికి అని పిలిచి టాక్స్ అని పిలిచి అవి విఫలం అయినాక అక్కడితో వదిలేయకుండా పైగా టాక్స్కి ఎవరైతే వచ్చారో వాళ్ళని చంపించుకున్నా చాలా బాధ కలిగించింది. ఏది ఒక నాకు నేనే నక్సల్ ఉద్యమాల్లో పాల్గొనలేదు కానీ నేను మామూలుగా ఒక సగటు భారతీయుడిగా మామూలు వ్యక్తిగా నేను చూసి నాకు అనిపించింది, నాకు ఒక ఇండివిజువల్గా నాకు అనిపించింది వాళ్ళని ఫస్ట్ టాక్స్ ఎందుకు పిలవాలి, టాక్స్ ఎలాగా ఇది సమస్య పరిష్కారం కాదు, ఈ విధంగా మాట్లాడితే పరిష్కారం కాదని గవర్నమెంట్కి ముందే తెలిసినప్పుడు, లేదంటే వాళ్ళు ఎట్లాగ వాళ్ళకంత రాజకీయ అనుభవం ఉంది, బోళ్ళంత అనుభవం ఉంది, బోళ్ళంత రాజకీయ పరిణితి ఉంది, ఇన్ని డికేడ్స్ గా చూసి కూడా మళ్ళీ టాక్స్ అని పిలిపించి అంతమందిని చంపేయడం నాకు నిజంగా వ్యక్తిగతంగా బాధ కలిగించింది. ఎందుకంటే సమస్యని అలా చంపేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవ్వదు కాబట్టి ఆ విధంగా మాట్లాడాలి. అలాగే రౌడీయిజం మీద మీ దృక్పథం ఏంటి? మీరు ఎలా చూస్తారు రౌడీయిజాన్ని? ఎందుకు అడుగుతున్నానంటే ఈ విషయాన్ని ఎందుకు అడుగుతున్నానంటే అన్నవరం సినిమాలో హైదరాబాద్ లో ఒక్క రౌడీ కూడా లేకుండా చేయాలి అని మీరు అనడం జరిగింది. మీకు హైదరాబాద్ లో ఇప్పుడు రౌడీలు కనిపిస్తున్నారా? ఉంటే మీరు ఎలా స్పందిస్తారా? మీరు వెళ్ళి బస్తీలకు వెళ్ళి చూడండి, మీరు మామూలు సగటు ఒక మధ్యతరగతి వ్యక్తిగా జీవితాన్ని అనుభవించి నేను లేరు అనడంలా ఉన్నారనే అంటున్నా నేను కూడా. వారి విషయంలో మీరు ఎలా స్పందించబోతున్నారు ఇక మీదట ఒక రాజకీయ పార్టీ నేతగా, అందులో యువజన విభాగం నేతగా? ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరికి భద్రతతో జీవించాల్సిన ఇది ఉంది, హక్కు ఉంది ఈ దేశంలో. అంతేగాని ఎవరో వచ్చి దౌర్జన్యం చేసో గుండాయిజం చేసో ఇంకొక వ్యక్తిని కాలు రాసే హక్కుని భంగం చేసి ఏ విధంగానూ భంగం చేసే హక్కు వాళ్ళకి లేదు. మొన్నటికి మొన్న గాంధీ భవన్ దగ్గర భీమరావు వాడ అనే బస్తీని ప్రభుత్వం పూజ చేసినప్పుడు మీకేమనిపించింది? చాలా బాధ కలిగించింది. ఎందుకు రాత్రికి రాత్రి అది నేను ఒకటే అనుకున్నాను, మన ఇళ్లలోకి వచ్చి మనం నిద్రపోతున్నప్పుడు మనల్ని రాత్రి బయటికి గంటేస్తే పిల్ల పాపలతో సామాన్లతో బయటికి గంటేస్తే అది ఎంత బాధగా ఉంటుంది. అది నా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తే నాకు ఎంత బాధ కలుగుతుందో అది నాకే జరగక్కర్లేదు, బయటోడికి జరిగి నాకు అదే బాధ కలిగింది. అంతే తప్ప నా రాత్రి మరి ఎందుకు కలిగించో నాకు అర్థం కాలేదు. నిజంగా చాలా విపరీతమైన బాధ కలిగించింది. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా వాళ్ళని చూశాను. ఇది ఒక్క ఇన్సిడెంట్ కాదు కదా, రిపీటెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఏదైనా అంటే ఒక ఎక్స్టెన్షన్ అంటారు, ఇస్లాం డెవలప్మెంట్ అంటారు. అలాంటప్పుడు ముందే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం దేనికి, 90 సంవత్సరాలు అక్కడే ఉండనివ్వడం దేనికి, 30 సంవత్సరాల క్రితం పట్టాలు ఇచ్చి వాళ్ళు అక్కడే ఉంచడం దేనికి, తిరిగి ఒక రోజున ప్రభుత్వాలు ఇంకొకరు ఏదైనా సరే ఒక సంస్థ మనసు మార్చుకొని వాళ్ళని సరైన పునరావాస పరిస్థితులు కల్పించకుండా రాత్రి ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్తారు? 4 నెలలుగా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత 4 నెలలుగా చిరంజీవి గారి ఉపన్యాసాలు కానీ లేదా ఆయన రోడ్ షో ద్వారా ప్రజా అంకిత యాత్రలో భాగంగా ప్రజలు వెళ్ళినప్పుడు కానీ మీరు చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ వస్తున్న స్పందన కానీ లేదా మీరు వెళ్ళినప్పుడు వచ్చిన స్పందన కానీ తేడా ఎలా కనిపిస్తుంది మీకు? నేను అన్నయ్యతో ఇప్పుడు రోడ్ షోస్కి వెళ్ళలేదు కాబట్టి నాకు నిజంగా తెలియదు. మీరు వెళ్ళకపోయినా మీకు అబ్జర్వ్ చేస్తున్నారు కదా టీవీలో కానీ వచ్చిన తర్వాత మాట్లాడుకునే తీరు కానీ మీ మధ్య ఇంటరాక్షన్ లో. అలాగే మీరు కొన్ని సందర్భాల్లో విడిగా జనంలోకి వెళ్ళారు. మీరు వెళ్ళినప్పుడు ఎక్కువ స్పందన కనిపిస్తుందా, చిరంజీవి గారు వెళ్ళినప్పుడు ఎక్కువ స్పందన కనిపిస్తుందా? డెఫినెట్ గా ఆయన వెళ్ళినప్పుడు ఎక్కువ స్పందన కనిపిస్తుంది. అదే నిజమైతే మీ స్పీచ్ కి 2 రోజుల క్రితం మీరు చేసిన స్పీచ్ కి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన స్పందన చిరంజీవి గారి స్పీచ్కి ఎందుకు రాలేదు? అంటే మాట్లాడే విధానం ఆయన మరి ఎందుకు నాకైతే నేను అంత విశ్లేషించలేదు. మీరు విశ్లేషించలేదు కానీ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి, మీరు గమనించారా? మీరు చెప్పండి. రాజకీయ వర్గాలు ఏమైనా విశ్లేషిస్తున్నాయంటే 4 నెలలుగా చిరంజీవి ప్రసంగాలు జనాన్ని ఆకట్టుకోలేకపోవడం వల్ల, అవి చప్పగా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ కొత్త తరహాలో రంగంలో దిగాడు, ఆవేశపూర్తి ప్రసంగాలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఒక విశ్లేషణ. అదేంతవరకు నిజం? ఒకళ్ళు ఆవేశంగా మాట్లాడినంత మాత్రాన జరిగిపోతాయి విషయాలు. సహజంగానే యువత ఆవేశపూర్తి ప్రసంగాలకు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అట్లాగే ఆవేశపూర్తిగానే ప్రత్యేకించి ఆవేశపూర్తిగా అయితే యువత అట్రాక్ట్ అవుతుంది. మరి ఏ స్పీచ్ అయినా సరే మనం నిదానంగా మన గాంధీజీ కూర్చొని ఎవరు విపరీతం ఆవేశంతో మాట్లాడలేదు. ఎవరైనా సరే ఏ వ్యక్తులైనా సరే మనం అనేక మందిని చూస్తున్నాం. ఈవెన్ కాంటెంపరీ టైంలో ఏదైనా సరే సత్యం మాట్లాడేది, ఏ టోన్లో మాట్లాడండి, ఆవేశంలో మాట్లాడండి, లేదంటే మంత్ర స్థాయిలో మాట్లాడండి, ఇంకా దిగువ స్థాయిలో మాట్లాడండి, సత్యం జనం మనుషుల్ని తాకితే ఆ స్పందన సహజంగా వస్తుంది. ప్రజారాజ్యం పార్టీ అంతర్గతంగా ఎలా ఉన్నప్పటికీ యువరాజ్యం అధినేతగా మిమ్మల్ని పెట్టడం మీద బయట రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. అవి మీరు గమనించారా? మళ్ళీ తమ్ముడికే ఎందుకు ఇవ్వాలి, ఎవరు లేరా అని
విమర్శ వచ్చింది, అది మీరు గమనించారా? అన్న వ్యక్తిని ఒకసారి మొత్తం వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏ పార్టీల నుంచి మాట్లాడుతున్నారు పరిశీలించుకోవచ్చు. దాదాపు అన్ని పార్టీలు ఆల్మోస్ట్ చేశాయి. కొన్ని మీకు సానుకూలంగా ఉన్న 1-2 పార్టీలు మినహా ప్రధానంగా ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా ఇది కుటుంబ పాలన అని క్వశ్చన్ చేసి అంటే కుటుంబ పాలన డికేట్స్ కదా, డికేట్స్ ఉన్న పార్టీలు ఎన్ని ఉన్నాయి? గత దశాబ్దాలుగా అన్ని పార్టీలు లాస్ట్ 6 డికేట్స్ 5 డికేట్స్ గా 4 డికేట్స్ గా తక్కువ ఏ జిల్లా స్థాయిలో చూసుకున్నా ఆ జిల్లాకి అట్లీస్ట్ 3 తరాలు మినిమం నాయకులు ఆ రోజుల్లో ఉన్నారు. అంటే వాటికి భిన్నంగా వెళ్ళాలని కదా చిరంజీవి నుంచి ప్రజలు ఆశిస్తున్నారు. సో అలాంటి దగ్గర మళ్ళీ అన్నదమ్ములు ఆల్రెడీ అల్లు అరవింద్ గారు తెర వెనుకుండా నడిపిస్తున్నారని, అలాగే మళ్ళీ చిరంజీవి గారు పార్టీ ఆయన రాజకీయాల్లోకి రావాలి, ఆయనకి వస్తాననుకున్నప్పుడు ముందుగా సహకరించేది ఎవరైనా సరే ఆయన దగ్గర సభ్యులు. అది మన కుటుంబ సభ్యులుగా చూడాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర వాళ్ళు ఇంట్లో వాళ్ళే ఫస్ట్ ఉండాలి. మీరు ఆయన వ్యక్తిగత స్నేహితులు ఉంటే వాళ్ళ ముందు ఉండేవాళ్ళు, లేదంటే బయట ప్రజలు ఉంటే వాళ్ళ ముందు ఉండేవాళ్ళేమో. కానీ రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు ముందుగా దగ్గరగా ఉండి అన్ని ఇమీడియట్ గా ఆయన అనుకున్న ఆలోచనలు మేము అమలు చేయగలిగే వ్యక్తులుగా మేము ఉన్నాం తప్ప దాన్ని ప్రత్యేకించి కుటుంబ సభ్యులుగా అయితే మేము ఆలోచించలేదు. పవన్ కళ్యాణ్ ఎన్కౌంటర్ లో చిన్న బ్రేక్